మంత్రి రోజాకి నగరి టికెట్ దక్కుతుందా? అందరూ ఆమెకి టికెట్ రాదనే ప్రచారాలు నిజమవుతున్నాయా? టికెట్ వచ్చినా రాకున్నా జగన్ వెంటనే ఉంటానన్న ఆమె మాటలను ఏ విధంగా తీసుకోవచ్చు? నగరితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రోజా టికెట్ విషయంలో ఎందుకు ఇలాంటి ప్రచారం మొదలైంది? అసలు రోజా పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా గుర్తింపు పొందిన నటీమణి, రాజకీయవేత్త అంటే రోజా సెల్వమణినే. తెలుగుదేశం పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసి రాజకీయ పాఠాలు నేర్చుకున్న తర్వాత అక్కడ ఎదుగుదల లేదని భావించారు. 2009 ఎన్నికలలో చంద్రగిరిలో ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించింది. అంతా అయిపోయిందనుకున్న దశలో వైఎస్ మరణంతో తిరిగి వైసీపీ స్థాపించాక అందులో చేరారు. అప్పటి నుంచి జగన్ కు పార్టీకి మౌత్ పీస్ గా మారిపోయారు. దీంతో పాటు ప్రత్యర్థులను వెనక ముందు చూడకుండా చీల్చి చెండాడడం కూడా ఆమె నైజం. దీంతో పలుసార్లు వివాదాల్లో చిక్కుకుంది. ఒక్కోసారి ఆమె విమర్శలు ఆమెకే బూమరాంగ్ గా మారిపోయిన పరిస్థితి. 2014 ఎన్నికల్లో రోజా సీనియర్ పొలిటీషియన్ గాలి ముద్దుకృష్ణ నాయుడుపై 800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. అప్పట్లో గాలి ముద్దుకృష్ణ నాయుడు ఓవర్ కాన్ఫిడెన్స్ తో పాటు ముఖ్యంగా ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో వైఫల్యం రోజాకు లాభించింది. దానికి తోడు గాలి ముద్దుకృష్ణ నాయుడు సామాజిక వర్గానికి చెందిన పోతుకుంట విజయ్ గాలికి వ్యతిరేకంగా పనిచేసి లోక్సత్తా తరపున పోటీ చేయడంతో అతను 1000 ఓట్లకు పైగా సాధించారు. దీంతో రోజా పోటాపోటీగా బయటపడింది. ఈ సమయంలో పార్టీలోని వైసీపీలోని అన్ని గ్రూపులు ఆమెకు కలిసికట్టుగా పనిచేశాయి. 2019 ఎన్నికలకు సీన్ మారింది. గాలి ముద్దుకృష్ణ నాయుడు మరణం తర్వాత ఆయన కుటుంబంలో వారసత్వ పోరులో భాగంగా విజయం సాధించిన పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ టీడీపీ అభ్యర్థి అయ్యాడు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వన్ ఛాన్స్ నినాదం కూడా బాగా కలిసొచ్చింది. రోజాతో విభేదాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కోసం మరోసారి అన్ని గ్రూపులు కలిసికట్టుగా రోజా విజయానికి పనిచేశాయి. దీంతో పాటు గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వర్గం పూర్తిగా రోజాకు సహకరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి వీస్తున్నప్పటికీ రోజా మాత్రం కేవలం 2000 పైచిలుకు ఓట్లతో విజయం సాధించింది. నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ప్రతి మండలంలోని ఓ బలమైన నాయకుడు తయారయ్యాడు. శ్రీశైలం ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి నిండ్ర మండలం నుంచి వ్యతిరేకిస్తుండగా పనిచేస్తున్నారు. వడమాలపేట నుంచి జెడ్పీటీసీ సురేష్ రెడ్డి, పుత్తూరు నుంచి అమ్ములు, నగరి నుంచి ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి దంపతులు, విజయపురం మండలం నుంచి లక్ష్మీపతిరాజు అసమ్మతి గ్రూపులకు నాయకత్వం వహిస్తున్నారు. వారికి మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు కూడా ఉండడంతో రోజా నియోజకవర్గంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలో ప్రతిసారి రాజకీయ వ్యాఖ్యలు చేయడంతో ఆమె ఇమేజ్ ను కొంత డ్యామేజ్ చేశాయి. మొత్తం మీద ఒక్కసారి ఆమె మాటలు ఆమెకు శత్రువుగా మారుతున్నాయి. నియోజకవర్గంలో రోజా వ్యవహార శైలి కూడా ఆమె వ్యతిరేక వర్గాన్ని మరింత పేట్రేగిపోవడానికి అవకాశం కల్పించింది. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇసుక మట్టి దందా కొనసాగుతుందంటూ ఆరోపణలు రావడం, పలుచోట్ల గ్రామస్తులు సైతం ఇసుక రవాణాను అడ్డుకోవడం కూడా జరిగింది. అభ్యర్థుల మార్పు విషయంలో రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రోజాకు ఈసారి టికెట్ గల్లంతు అంటూ అటు జనసేనతో పాటు టీడీపీ సేనలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అయితే ప్రచారం మొదలుపెట్టింది ప్రతిపక్షం అయితే అధికార పార్టీకి చెందిన స్థానిక నాయకులు దాన్ని మరింత విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. మరోవైపు రోజా సైతం మీడియా సమావేశంలో ఈ విషయం గురించి చెప్తోంది. సీఎం అమలు చేస్తున్న అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉన్నానంటూ చెబుతూ తనకు టికెట్ రాదని కొంతమంది ప్రచారం చేస్తుండడం, వారి సునకానందం అంటూనే టికెట్ వచ్చినా రాకపోయినా తాను జగనన్న సైనికురాలు అని ముక్తాయిస్తోంది. అయితే ఇక్కడ ఆమె మాటల్లో ఆంతర్యం ఏమిటి అని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు ఆమె పార్టీలో వ్యతిరేక వర్గం మాత్రం ఇదే అదును అంటూ పెద్ద ఎత్తున ఆమెకు వ్యతిరేకంగా అన్ని స్థాయిలలో ప్రచారం మొదలుపెట్టింది.